జై పాండురంగ విఠల. కీరపండరి క్షేత్రం, చిలకలపొడి, మచిలీపట్నం. స్వామివారి ఉత్సవంలో దశమి 11వ తారీఖు నవంబర్ 2024 నుండి పూర్ణిమ 15/11/2024 శుక్రవారం వరకు వైభవంగా జరుగుతున్నాయండి. 11వ తారీఖున గణపతి పూజతో ప్రారంభమై 12 ఈరోజు ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతములు, సాయంత్రం శ్రీ పాండురంగ స్వామివారి కళ్యాణం వైభవంగా జరుగుతున్నాయండి. రేపు అనగా బుధవారం శ్రీ పాండురంగ స్వామివారి రథోత్సవం ఉదయం 9 గంటల నుండి ప్రారంభమై బందర పురవీధుల్లో వైభవంగా జరుగుతుందండి. మరుసటి రోజు శ్రీ సుదర్శన హోమం, పూర్ణిమ రోజు సముద్ర స్నానములో గోపాలకాల మహోత్సవము వైభవంగా జరుగుతున్నాయండి. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నామండి. జై పాండురంగ విఠల. మన ఊరు పండగ, మన పండగ పాండురంగ మహోత్సవాలు ఈ నెల 11 నుంచి 15 వరకు మనం మచిలీపట్నంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ ఈ కార్యక్రమానికి పాల్గొనాల్సి కోరుతున్నాం. థ్యాంక్ యూ. మన ఊరు పండుగ, బందర్ పండుగ, పాండురంగ స్వామి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఈ నెల 11 నుంచి 15వ తారీఖు వరకు ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులందరూ విరివిగా పాల్గొని 13వ తారీఖు సాయంత్రం రథయాత్రలో పాల్గొవలసిందిగా కోరుచున్నాం. పాండురంగ స్వామి ఉత్సవాలు విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. మీడియా మిత్రులందరూ నమస్కారం. నా పేరు కోన ఆంజనేయ కుమారు. నేను రాష్ట్ర విఆర్ఓల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. ఏదైతే మచిలీపట్నం పండుగ ఉందో పాండురంగ ఉత్సవాలు రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఎప్పటి నుంచో కూడా అనాదిగా వస్తున్న ఆచారం పాండురంగ ఉత్సవాలు. దానికి రథయాత్ర మరియు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండం జరుగుతుంది. దానిలో విరివిగా ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయవంతం చేసి చక్కగా కృపకు పాత్రగా, భగవంతుడి కృపకు పాత్రలు కావాలని చెప్పి ప్రజలందరినీ కోరుతున్నా. ఈ నెల 11 నుంచి 15 వరకు పాండురంగ స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. కావున ప్రజలందరూ స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుతున్నాను. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.